హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువ లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలను సింపుల్గా ఈజీ వేలో ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందామండి. మనకి ఇక్కడ లోక్సభ స్థానాలు వచ్చేసి ఎక్కువ ఉంటాయి కదా. సో అవన్నీ రాష్ట్రాలు మనం గుర్తుంచుకోవాలంటే కొంచెం కష్టమైన పని. అదేవిధంగా మనం ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాము. సో అలా కాకుండా మనం కోడ్ ద్వారా గుర్తుంచుకున్నట్లయితే కొంచెం ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశం ఉంటుందండి. అలాగే కోడ్స్ కూడా మరీ అంత హార్డ్గా ఏముండవు. మనకు రాష్ట్రాలను బేస్ చేసుకొని ఇక్కడ కోడ్ తయారు చేయడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ ఎక్కువ లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలకు కోడ్ చూస్తున్నాం కదా. అలాగే ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ ఒకే ఒక లోక్సభ సభ్యుడున్న రాష్ట్రాలు, ఒకే ఒక రాజ్యసభ సభ్యుడున్న రాష్ట్రాలకు కోడ్ నేర్చుకున్నాము. అలాగే ఇద్దరు లోక్సభ సభ్యులున్న రాష్ట్రాలను కూడా కోడ్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ఎక్కువ లోక్సభ స్థానాలు మరి ఏ రాష్ట్రాలకు ఉన్నాయో నేర్చుకుందామండి. ఫస్ట్ ఇక్కడ కోడ్ చూడండి. కోడ్ వచ్చేసి ఉమా పశ్చిమ బీహార్ లోక్సభకు వెళ్ళింది. ఉమా పశ్చిమ బీహార్ లోక్సభకు వెళ్ళింది. ఈ సెంటెన్స్ గుర్తుంచుకున్నట్లయితే మీరు ఎక్కువ లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలను సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. దీంట్లోనే మనకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది లోక్సభ స్థానాలు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయో ఈ కోడ్లో మనము సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి కోడ్. ఉమా పశ్చిమ బీహార్ లోక్సభకు వెళ్ళింది. ఉమా పశ్చిమ బీహార్ లోక్సభకు వెళ్ళింది అంటే ఇక్కడ లోక్సభ స్థానాలు ఎక్కువ గల రాష్ట్రాలు అన్నట్టు. చూడండి ఒకసారి మనం ఇక్కడ ఫస్ట్ లెటర్ చూద్దాము. ఉ అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉ అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ లోక్సభ స్థానాలు వచ్చేసి 80. ఎన్ని ఉన్నాయి? 80. నెక్స్ట్ లెటర్ వచ్చేసి మా అంటే మహారాష్ట్ర. మా అంటే మహారాష్ట్ర. ఇక్కడ లోక్సభ స్థానాలు వచ్చేసి 48 ఉన్నాయండి. ఓకేనా, లోక్సభ స్థానాలు వచ్చేసి 48. నెక్స్ట్ పశ్చిమ అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్. ఓకేనా, పశ్చిమ బెంగాల్. ఇక్కడ లోక్సభ స్థానాలు వచ్చేసి 42. ఓకేనా, పశ్చిమ బెంగాల్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 42. నెక్స్ట్ బీహార్ అంటే ఇక్కడ బీహార్లో 40 లోక్సభ స్థానాలు ఉన్నాయండి. బీహార్లో 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ఎక్కువ లోక్సభ స్థానాలు మనకి కనబడడం జరుగుతుంది. ఎక్కువ లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలకు కోడ్ వచ్చేసి ఉమా పశ్చిమ బీహార్ లోక్సభకు వెళ్ళింది. ఓకేనా, ఉమా పశ్చిమ బీహార్ లోక్సభకు వెళ్ళింది. ఈ సెంటెన్స్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అస్సలు మర్చిపోరండి.